వేతనాలు పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీలకు ప్రతిపక్షాలు కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఏపీ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్న అంగన్వాడీలతో విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎదుట ఈరోజు అంగన్వాడీలు చేసినటువంటి సమ్మె 31వ రోజు చేరింది. ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ రామకృష్ణ గారు చెప్పండి, ఈరోజు వీళ్ళు చేసిన ఉద్యమం 31వ రోజు చేరింది, మీరు ఎలా స్పందిస్తారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గపూరిత వైఖరి వలన వారి నిర్లక్ష్యం కారణంగా 31 రోజులుగా వీళ్ళందరూ కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వాస్తవానికి వీళ్ళు కోరుతున్న డిమాండ్స్ ఏవి పెద్దవి కాదు. నీవు చట్టాన్ని అమలు చేయమంటా ఉన్నారు, లేదా సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అమలు చేయమంటా ఉన్నారు. అవి రెండు చేయకపోతే మన కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీనైనా నెరవేర్చాలి కదా. అది నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన మీద లేదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు స్పష్టంగా చెప్పావు, తెలంగాణలో కంటే 1000 రూపాయలు అదనంగా ఇక్కడ ఇస్తానన్నావు. పైగా మాట తప్పను మడమ తిప్పను అన్నావు. నువ్వు మొత్తం మనిషే తిరిగిపోయినావు, గింగురులు తిరుగుతూ ఉన్నావు. మాట తప్పడం మడం తిప్పడం కాదు, మనిషే గింగురులు తిరుగుతూ ఉన్నావు. పైగా ఇవాళ బెదిరిస్తూ ఉన్నావు. 26 రోజుల తర్వాత ఎస్మా చట్టాన్ని అమలు చేస్తానంటావు. నిజంగా నీకేమైనా బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చర్చలకు వచ్చారు, ఆ రోజు చెప్పావా మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ అని? లేదా వాళ్ళ సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఏమైనా చెప్పావా మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ అని? ఏమీ చెప్పకుండా, సమస్య పరిష్కారం చేయకుండా తప్పు నీ దగ్గర పెట్టుకొని నీవు నిర్లక్ష్యంగా ఉండి ఇవాళ వాళ్ళందరిపైన కూడా ఎస్మా ప్రయోగిస్తాను, మీరు లోపలికి పోతారా లేదంటే మిమ్మల్ని తీసేస్తానంటే ఉద్యోగాలు తొలగిస్తాను ఏదైతే బెదిరిస్తా ఉన్నావో సరైనది కాదు. ఖచ్చితంగా నీ ఉద్యోగం తొలగించే రోజు దగ్గరకు వచ్చింది. అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే నేను ఇంటికి సాగనంపుతారు. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వీళ్ళందరూ ఎవరో కాదు, మన ఇంటి దగ్గర తల్లి చేసే పని వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో మారుదల మాదిరి పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లలు ముడ్డి కలుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని బెదిరిస్తావా? సిగ్గు లేకుండా నీవు ఇచ్చిన మాట తప్పి మడమ తిప్పి పైగా వీళ్ళనే దోషులుగా నీవు ప్రజల ముందు దుష్ప్రచారం చేస్తావు. అంతేకాకుండా నీవు పేటీఎం బ్యాచ్తో సోషల్ మీడియాలో వీళ్ళందరికీ వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు దిగి రావాలి, సమయం కేటాయించి సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే మాత్రం గ్యారంటీ చెప్తా, నీకు పోగాలం దాపురించింది. ఎలక్షన్ల కంటే ముందుగానే ఇంటికి పోతాం. సార్, ఒక లెఫ్ట్ పార్టీగా మీరు వీళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు? వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి అమ్మా, ఎవరు భయపడద్దండి. ఈ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏమీ చేయలేడు. నిన్న ఎట్లయితే మున్సిపల్ వర్కర్స్ అగ్రిమెంట్ అయ్యాడో మీతో కూడా రేపు మర్నాడు అవుతాడు. కాబట్టి ఈరోజు మా వామపక్ష పార్టీలు అందరూ కూడా ప్రభుత్వం దగ్గరకు పోతా ఉన్నాం. డెలిగేషన్గా వీళ్ళకి ధైర్యం ఇస్తూ ఉన్నాం. తప్పకుండా విజయం సాధించి తీరుతాం. మీరు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందా ఇష్యూ మీద ఏమైనా? ఆ ముఖ్యమంత్రి ఆయన ఎవరిని కలవాడు. ఓన్లీ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీ ట్రాన్స్ఫర్లు వాళ్ళకు మాత్రం కలుస్తాడు ఆయన. ఎవరికైతే టికెట్ ఇవ్వదో వానికి అసలే దగ్గరికే రానివ్వడు. కాబట్టి ఏమంటే ఇలాంటి ముఖ్యమంత్రులు గతంలో ఏనాడు చూడలే. ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి గారి కాలం నుండి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రులుగా పదవి బాధ్యతలు చేయని కొంతమంది ఇంకా బతికే ఉన్నారు. కానీ ఇలాంటి త్రాష్ట్రుడు ఈ రాష్ట్రానికి ఏనాడు ముఖ్యమంత్రి కాలే. అసలు నువ్వు ప్రజల్ని కలవనంటావు, యూనియన్ లీడర్ని కలవనంటావు, ప్రతిపక్ష నాయకులను కలవనంటావు. నీవేమన్నా పైనుంచి ఊడిపడినావా? నీవేమన్నా చెట్టు మీద నుంచి ఊడిపడినావా? కాబట్టి ఏమంటే నీకు తలపొగురు తలకెక్కింది. నీ బిరుసు తగ్గిస్తాం, దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే సిపిఐ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ చెప్తున్నారు బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల సమస్యను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి మాట తప్పను మడమ తిప్పనంటూ చెప్పినటువంటి మాటలన్నీ కూడాను ఈరోజు ముఖ్యమంత్రి తన వైఖరిని చూస్తుంటే అర్థమవుతుందని చెప్పి సిపిఐ రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని చెప్పి అంటున్న పరిస్థితి. రాజు కుమార్, 9 టీవీ, వైజాగ్. నంద్యాలలో నిన్న అర్ధరాత్రి